హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు వ్లాగ్స్ లో అయితే నా నార్మల్ డేని చూపించాను. ఈరోజు అయితే లేజీ డే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా మీకు చూపించబోతున్నాను. చాలా వరకు చాలా మంది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ చేసిన టిఫిన్, ఇంకా బాబుకి లంచ్ బాక్స్, ఇంకా మేము లంచ్ చేయడానికి, ఇంకా మేము చేసిన టిఫిన్, వీటన్నిటి గిన్నెలే ఇవి. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఏదన్నా బౌల్ ముట్టుకున్నాము, దాని మీద అట్లీస్ట్ కొన్ని వాటర్ పడ్డా కానీ అది మళ్ళీ కడగాల్సిందే, మళ్ళీ చేతిలో మరకలు కనిపిస్తాయి అని అట్లా కడుక్కుంటాను. అట్లా అట్లా ఇగో ఇన్ని తీసుకున్నాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే ఇవి. ఇంకా నైట్ అయితే ఇంకెన్ని అయిపోయేదో ఇంకా నాకైతే అర్థం కావట్లేదు. ఇవి ఎట్లా క్లీన్ చేసుకోవాలా అని అసలు టెన్షన్గా అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడే ఉండి సింక్ దగ్గరే ఉండి క్లీనింగ్ చేసుకుంటాను ఎప్పుడైనా గిన్నెలన్నీ. ఈ రోజు ఇంకా నా వల్ల కావట్లేదు దేవుడా అనేసి ఓపిక లేక ఇంకా అన్ని ఇంకా టబ్బులు వేసుకొని బాల్కనీలో నిమ్మలంగా బకెట్ వాటర్ పెట్టుకొని ఇంకా అన్ని నిమ్మలంగా కూర్చొని కడుక్కుంటున్నాను. కానీ నేను పెద్దగా వంటలు కూడా ఏం చేయలేదు. మార్నింగ్ బాబుకి పుదీనా రైస్ చేసిన, ఇంకా టిఫిన్ అయితే పెసరట్టు చేసిన, ఇంకా ఆఫ్టర్నూన్కి పప్పు కర్రీ చేసిన, ఇంకా రైస్ పెట్టిన. దానికి ఇన్ని గిన్నెలు ఎట్లా అయినాయో నాకు అర్థం కావట్లేదు. వామ్మో దేవుడా, ఎంత ఇబ్బంది అనిపించిందో. ఇక నిల్చొంటే ఇక నా వల్ల కాకపోయి ఇంకా అసలే లేజీగా చేత కావట్లేదు అంటే ఇంకా నిల్చొని గిన్నెలు తోముతున్నైతే ఎక్కడెక్కడో నొప్పులేసాయి, కాళ్ళు అని చేతులు కానీ తోమి అని ఇట్లా కూర్చున్నా. ఇలా కూడా తప్పదు. కాకపోతే రిస్క్ అనేది కొంచెం పెయిన్ అనేది కాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుందని ఇట్లా పీట వేసుకొని కూర్చొని తోముతున్నాను. మీకు కూడా ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. నాకైతే ఇది క్లీనింగ్ చేస్తుంటే ఇది పండగ క్లీనింగా లేదంటే నేను ఈరోజు చేసిన వంట క్లీనింగా అర్థం కావట్లేదు. ఇన్ని గిన్నెలు అయిపోయినాయి. ఎంత లేజీగా ఉంటే, కొంచెం లేజీగా ఉన్నా కానీ పనులన్నీ అట్లా పడిపోతాయి. మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది, మన వరకు ఏదో మనం చూసుకోవాలని ఇంకా నిమ్మలంగా నాకు నేనే కడుక్కుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ వేసిన బట్టలు అలానే ఉన్నాయి. మార్నింగ్ వేసిన ఆరిన బట్టలు మంచం మీద వేస్తే అవి అలానే ఉన్నాయి. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, అక్కడక్కడ క్లీనింగ్ చేసుకోవాలి. మార్నింగ్ అయితే క్లీనింగ్ చేశాను. ఇంకా మళ్ళీ ఇక డస్ట్ పడుతుంది కదా, ఇంక ఇక్కడ అక్కడ వెళ్ళాక ఇక మన రాజ్యంలోకి మనం ఉండాలంటే ఇల్లు క్లీనింగ్ గా ఉండాలి కదా అనేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ ఉంది, బట్టలు ఫోల్డింగ్ ఉంది, వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఆరేసే పని ఉంది. ఇంకెప్పుడు అయిపోతుంది దేవుడా అని ఏదో అట్లా ఫోన్ పెట్టుకుంటే ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా ఏదో కూర్చొని అట్లా బయట సౌండ్స్ వినిపిస్తుంటే, బాల్కనీ నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే అవి వినుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటున్నాను. కానీ ఆడుతూ పాడుతూ ఉంటేనే అయిపోయినాయి. ఇంకా ఫైనల్ గా అయిపోయినాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకా బాల్కనీలో మొత్తం చెత్త చెత్త ఉంటది కదా అనేసి ఇంకా అది కూడా కడుక్కుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇది పెండింగ్ పెడితే ఆ సబ్బు మరకలు ఇంకా అంతా ఉండిపోతుంది అనేసి వాటర్ పోసి వైపర్ కొట్టున్నామంటే ఇక అదో పని అయిపోతే మళ్ళీ ఇటు తొంగి చూసే పని ఉండదు. ఇక అయినా కానీ చెత్త చెత్తగా ఉంటే నడుస్తుంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి కడిగేసుకుంటున్నాను ఎక్కడెక్కడ సర్దేసుకొని. ఈ గిన్నెలు ఎట్లా ఇంకా లోపల తీసుకోవడం ఇంకా పెద్ద టాస్క్ అది. అందుకే ఇంకా కొద్దిసేపు ఇంకా వాటర్ పోయేంత వరకు బయట ఉంచినామంటే తర్వాత మనం లోపల తీసుకొని వెళ్ళొచ్చు అని వాటర్ పోయేంత వరకు కూడా బయటనే ఉంచుతున్నాను. ఇంకా తర్వాత ఇంకా మూల చూడండి ఎంత డర్టీగా ఉండదు. ఇది లాస్ట్ మేము ఉన్నప్పటి నుంచి కాదు, ఇది లాస్ట్ టైం ఇక్కడ ఇది ఇంట్లో రెంట్కి ఎవరు ఉన్నారో వాళ్ళు చేసింది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి ఈ మాత్రం ఉంది, లేదంటే ఇంకా ఘోరంగా అయిపోయింది. మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఆరేయాలి. ఆరేసిన తర్వాత ఇంకా ఇల్లు, ఇంకా బాబు మార్నింగ్ ఆడుకున్న టాయ్స్ అవన్నీ తీసేసరికి ఇంకెంత టైం పడుతుందో ఏమో అర్థం కావట్లేదు. ఏంటో ఆడవాళ్ళది ఇంట్లో ఉంటున్నారనే కానీ ఇప్పుడు ఖాళీ అనేదే ఉండదు అసలు. ఏదో ఒక పని ఒక పని చేస్తుంటే ఇంకొక పని కనిపిస్తూనే ఉంటది. బయట చూస్తేనేమో ఇంట్లోనే ఉంటున్నావు కదమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అనేటట్టు మాట్లాడతారు. కానీ ఇంట్లో ఉండి చేస్తేనే అది ఏంటనేది తెలుసు. ఎంత చేసినా కానీ ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటది. మన కోసం ఒక పని ఇంకో వెతుక్కుంటూ
మనల్ని కాపలా కాసుకుంటూ ఉంటుంది అనిపిస్తది. ఒక్కొక్క రోజైతే దేవుడా! ఏందో ఇంకా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటదో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇంకా మెయిడ్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తగ్గుతది. ఇంకా మనకైతే ఇంక తప్పదు. ఇంక మనమే సండే ఉండదు, ఈ మండే ఉండదు. అందరికి హాలిడే ఉన్నా గానీ మనకు మాత్రం ఇంక సండే అంటే మాత్రం ఇంకెక్కువ వర్క్ ఉంటది. ఓహ్! దేవుడా! ఇంకలా సండే రోజు ఈ లేజినెస్ రాలేదు. బతికిపోయినా ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోయినాక నిమ్మలంగా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంక ఎక్కడో అక్కడ సర్దేసుకున్నానేమో ఇక్కడ టీపాయ్ మీద టాయ్స్ పెట్టి ఆడుకుంటాడు. సోఫాలల్లో అన్నీ వేస్తుంటాడు. ఇంక నాకు ఓపిక లేక ఇంక చున్నీలు అవి గూడా నేను గూడా ఏస్తాను అప్పుడప్పుడు. నా మిస్టేక్ గూడా ఉంది. ఇంగ ఎక్కడివక్కడ తీసుకున్నామంటే ప్రశాంతంగా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.